ఏంటో మా అక్క లాస్ట్ డేకి వచ్చేసరికి అమ్మవారి గురించి చెప్పను అంటుంది. నేనేమో అక్క చూసుకుంటుంది కదా అని ఎదురు చూస్తున్నాను. కొంప ముంచేలా ఉందే. ఏంటి బాగా తిట్టుకుంటున్నావా నన్ను? మరి తిట్టుకోనా? ఏంటక్క ఇన్ని రోజులు చక్కగా చెప్పి లాస్ట్ డేకి చెప్పను అంటావు? నేను చెప్పను అన్నాను. నువ్వు చెప్పవు అంటే మరెవరు చెప్తారు? నాన్న చెప్తాడు. అవునా? నాన్న అయితే ఇంకా బాగా చెప్తాడు. అయితే పో పో పో, నువ్వే పక్కకెళ్ళు. నేనేం ఎటు పోను, పక్కనే ఉంటా. సర్లే, సైలెంట్గా నాన్న పక్కన కూర్చొని విను. అందరికీ నమస్కారం అండి. ఈ 10 రోజులు మా పిల్లలు చెప్పిన నవరాత్రి అమ్మవారి అవతార విశేషాలు విన్నారు కదా. ఈరోజు చివరి అవతార విశేషాలు నేను చెప్తాను, సావధానంగా వినండి. నాన్న, ఈరోజు అమ్మవారి అవతార విశేషం ఏంటి? అమ్మా, ఈ దేవీ నవరాత్రుల్లో చివరి అవతారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం. ఆ పేరులోనే హుందాతనం ఉంది కదా నాన్న. ఆ రాక్షసులందరినీ సంహరించి లోకాలను రక్షించిన అమ్మవారు దర్జాగా మహారాణిలాగా కూర్చున్న అవతారమే ఈ రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం అమ్మా. అంటే విజయ గర్వం అంటావు? కాదు కాదు, అది విజయోత్సాహం. ఆనాడు దేవతలంతా విజయ వేడుకలు జరుపుకున్నారు తల్లి. అవునా నాన్న? అందరికీ అమ్మవారు మహారాణినా? అవునమ్మా, ఆ రాజరాజేశ్వరి దేవి అందరికన్నా పైన ఉన్న తల్లి. ఆమె కంటే పెద్ద ఎవరూ లేరమ్మా. అమ్మవారు సింహాసనం మీద కూర్చుంది కదా? అవును, సింహాసనం మీద కూర్చొని అధికారంతో కాకుండా ప్రేమతో మనల్ని పరిపాలిస్తుంది తల్లి. ఈ అమ్మవారినే కదా నాన్న అపరాజితాదేవి అంటారు? అవును, అపరాజిత అంటే ఓడించటానికి వీలు లేనిదిని అర్థమమ్మా. ఈ పేరు కూడా బాగుంది. ఈమె సింహాసనం మీద కాలు వేసుకొని చిలుకని భుజంపై పెట్టుకొని చెరుకుగడ చేతిలో ధరించి చిరునవ్వుతో చూస్తూ ఉంది. బా, ఆ రూపం కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అమ్మకు రక్షించే పని అయింది కదా. ఇప్పుడు అందరినీ పోషించడం, ఆనందంగా ఉంచడం అనే పనిలో నిమగ్నం అయింది. అయితే అమ్మవారు ఎవరు ఏ రూపంలో తలిచినా వచ్చేస్తారా? అవును, అమ్మవారి రాజ్ఞత్వానికి గుర్తుగా గొడుగు కూడా ధరించి ఉంటారు. పరిచారకులు వింధ్యామరలు వీస్తూ ఉంటారు. అలా అమ్మవారు మన అందరినీ పరిపాలిస్తున్నారు. ఇది అమ్మవారి యొక్క అవతార విశేషం. అమ్మా, వెళ్ళి వస్తాను తల్లి. విన్నారు కదండి మా నాన్నగారు చెప్పిన రాజరాజేశ్వరి అవతార విశేషాలు. వచ్చేసావా అక్క నువ్వు? సరేనండి, నవరాత్రి సిరీస్ ఇంతటితో అయిపోయింది. మంచి మంచి కథలు, మంచి మంచి పురాణ విశేషాలు, మంచి మంచి విషయాలు ఇంకా ఎన్నో మన ఛానల్లో చెప్పుకుందాం. వెళ్ళొస్తాను మరి. సరే అక్క, మళ్ళీ కలుద్దాం. సరేనండి, మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 2 వాయిసెస్ 1 స్టోరీ.